రియల్ ఎస్టేట్ అన్నారు మెకానిక్. ఇప్పుడు స్లోగా వెనక్కి తిరుగు. భీమవరం కోడి పొలం భలే భలే కుక్ అయింది. ఇదిగోండి మాయా, మీ అందరి వల్ల నాకు వచ్చిన గోల్డెన్ ప్లే బటన్. వ్లాగులు ఎప్పుడు చూపించలేదు. గుడ్ మార్నింగ్ మాయా, హలో, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఇల్లు ఎలా పడితే అలా ఉందో చూడండి. అసలు అంతా చూడండి. అంతా శుభ్రం చేసుకొని ఏం చేస్తాం బ్యాచులర్ బతుకులు. వలీగడ ఏం చేస్తున్నాడు? పచ్చళ్ళు ఆర్డర్లు తీసుకుంటున్నాడు. ఏం పెట్టారా రీసెంట్ గా పచ్చడి? గోంగూర చికెన్ పెట్టారు. ఎప్పుడు? నిన్న నైట్. బాగా వచ్చిందంట టేస్ట్ కూడా. గోంగూర చికెన్ ఫ్రెష్ గా ఉందండి మాయా, ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. మాయా మ్యాటర్ ఏంటంటే దరిద్రం గట్టి కొట్టేసింది ఈ సంవత్సరం. రీసెంట్ గా నేను ఒక కెమెరా తీసుకున్నాను కదా, ఆ కెమెరా చూడండి. నార్మల్గా అయితే ఈ కెమెరా ఇలా అంటే అలా ఉండిపోవాలన్నమాట. మొత్తానికి ఏదో అయ్యి లోపల ఏదో పోయి ఇలా అయిపోయింది. అప్పటి నుంచి కూడా వాడట్లేదు ఈ కెమెరా. ఇదిగోండి ఇలా ఉండాలి, కానీ ఇదిగోండి ఇలా కింద పడిపోతుంది. నేను ఇలా పట్టుకుని వీడియోలు తీయడం వల్ల ఏమైంది, సైడ్కి ఉండిపోయింది. సర్వీస్ సెంటర్ కంప్లైంట్ పెట్టా. డీజే ఇండియాలో డీజే సర్వీస్ సెంటర్ లేదు, కర్మ. అయితే ఏదో కస్టమర్ కేర్ ఏదో మెసేజ్లు పెట్టి మెయిల్స్ పెడితే ఒక అడ్రస్ ఇచ్చి ఇక్కడ పంపించండి అని చెప్పాడు. పంపించాలా లేదా అని ఆలోచిస్తున్నా. బయట ఎక్కడ రిపేర్ చేయరు దీన్ని. సర్లే రిస్క్ తీసుకుందాం అని చెప్పేసి, అంటే డీజే ఒరిజినలే, వారంటీ బిల్లు ఇవన్నీ కావాలన్నా అన్ని జిరాక్స్ తీసి పంపాలంట. ఇప్పుడు ఇది ప్యాక్ చేసి నీట్ గా పంపించాలి అక్కడికి. దీనికి క్యాప్ వస్తుంది అనమాట. ఇది ఇలా క్యాప్ లో పెట్టేస్తే మనకు కొంచెం సేఫ్ గా ఉంటది. తర్వాత ఇందులో పెట్టాడు. ఈ డబ్బా ఇంటి దగ్గర నుంచి పట్టుకొచ్చాను, పచ్చళ్ళు పంపించే డబ్బాని. ఇప్పుడు క్వశ్చన్ ఏంట్రా అంటే ఇది ఇందులో సరిపోద్దా లేదా అని. ఓడి అమ్మ, సరిపోవట్లేదు. క్రాస్ లో కూడా సరిపోవట్లేదు. సరిపోయింది. ఏమో ఇన్ని తెలియదు నాకెక్కడి నుంచి వచ్చింది రో. అది ఇప్పుడు ఇది పంపించాలి. ఇంటికి వెళ్ళి వచ్చాక వంట ఎలా చేయాలో కూడా మర్చిపోయాం. ఇంట్లో తిని ఈడైతే కిచెన్ లోకి వెళ్ళి 2-3 నెలల పైన అయిపోద్ది. నాకు ఇది ఇంకా కందిపప్పు కాదని డౌట్. నాకు ఇంకా కందిపప్పేరా? పప్పు నానబెట్టాం, పప్పు టమాటో వండుకుంటున్నాం ఈరోజు. వంట అంతా నేనే చేశాను. రైస్, ఎగ్ ఫ్రై, పప్పు టమాటా. మన దగ్గర గోంగూర చికెన్, అల్లూరు పచ్చళ్ళు ఉండి. ఇప్పుడు ఒక తెపాలంగడి కోసం వెయిట్ చేస్తున్నాం. ఇందాక ఎప్పుడో వస్తున్నాను అన్నాడు. వచ్చేటప్పుడు చికెన్ ఫ్రై తేరా అన్నాను రా. వలి సరే తీసుకొస్తాను మావా అన్నాడు. డబ్బులు ఉన్నాయా అని అడిగాను. ఎలా కనబడుతున్నాను రా నీకు అన్నాడు. మెసేజ్ పెట్టాడు. మావా 180 రూపాయలు ఉంటే ఫోన్ పే చెయ్యని మెసేజ్ పెట్టాడు. నువ్వు తిని మళ్ళీ ఇప్పుడు నేను తింటే అదో ఏడుపు. నా గోల్డ్ ఫ్రెండ్ లా ఏడుతుంది. చికెన్ ఫ్రై తెచ్చాడు. ఏంట్రా విష్ణుమూర్తిలా పోజు. 180 రూపీస్ కొట్టాను. ఎక్కడ్రా ఉంది బిర్యానీ రేట్ ఉంటుందా ఫ్రై? నువ్వు మరీ సొల్లు చెప్పా. ఎలా ఉందిరా టేస్ట్? మళ్ళీ పెట్టినానే కదా నువ్వు ఇలా చెప్తున్నావు. మళ్ళీ పిల్లలు నమస్కారం. ఎందుకు మా పులుపు చింతపండు అంతా నిర్ణయించుకో. మళ్ళీ ఎలా ఉందిరా టేస్ట్? చింతపండు అంతా నాకే వచ్చింది కదా బాబు. నిన్న బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, మా తనయ్య గడు వాళ్ళ ఫ్రెండ్ బండి అప్పుడు దాకా బాగానే ఉంది. ఇదిగోండి బండి పార్క్ చేసాం, అంతా బాగానే ఉంది. నిన్న కూడా ఆడి చేతిలో కూడా ఏం కాలేదంట. కట్ చేస్తే క్లచ్, ఇదిగోండి క్లచ్ వైర్ ఏదో అయింది. ఇదేం లూజ్ అయిపోయింది మొత్తం. ఎవరో లూజ్ చేసారో మరి ఏమేమి తెలియదు. అది టైట్ చేసాం. ఏం కాదన్నది ఇక్కడ ఇడిపోయిందన్న. దేవా ఒరే నిజమేరా తనే. ఒరే లేదు అయినా సరే అవ్వట్లేదురా. ఇది కొంచెం టైట్ చేయాలి. తెగిపోయినట్టుంది. ఆగు. అరే నువ్వు లాగు. ఇప్పుడు కలర్లో కలిసిపోద్ది. లైట్ గా పడుతుంది కదా. తిప్పు కదా, తిప్పు. రియల్ ఎస్టేట్ అన్నారు మెకానిక్. మా ఓడికి అన్ని టాలెంట్లు ఉంటాయిరా. తోసుకుంటూ మెకానిక్ దగ్గరికి వెళ్ళాలేమో అని చెప్పేసి టెన్షన్ పడ్డాం. కానీ సక్సెస్ఫుల్ గా మా అలీబాయ్ వల్ల పని అయిపోయింది. స్టార్ట్ అయిపోతుంది. డబ్బులు కూడా ఖర్చు అవ్వలేదు. ఈరోజు మేము ఒక మంచి పని చేయబోతున్నాం. అదేంటంటే నేను, అలీగాడు, మౌలిమాయ కలిసి ఫోటోషూట్కి వెళ్ళబోతున్నాం. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు ఇక్కడ, ఎప్పటి నుంచో రమ్మన్నాడు. రారామాయ ఫోటోలు తీస్తానని. బట్టలు కూడా పట్టుకెళ్తున్నాం. వెళ్ళి పనిలో 4-5 ఫోటోలు దిగొచ్చేద్దాం. వీడికి కూడా పెళ్లి చూపులకు ఫోటోలు పంపాలంట అలీగాడికి. అందుకని వెళ్తున్నాం. నాకు పెళ్లి ఇప్పుడే కాదు గాయ్స్, ఇంకా టైం ఉంది. దీనికి పెళ్లి అయిపోయిందేమో అనుకుంటున్నారు చాలా మంది. అవ్వలేదా? అటు తిరుగు, మొత్తం అటు తిరుగు. ఇప్పుడు స్లోగా వెనక్కి తిరుగు.
ఇప్పుడు స్లోగా వెనక్కి తిరుగు. వ్లాగ్ చేయట్లా నిజంగా. ఇప్పుడు మౌలి మైట్ అన్నమాట. వావ్ వాట్ ఏ స్టిల్. అన్న ప్రభాస్ లా ఇవ్వాలి నువ్వు స్టిల్. ప్రభాస్ లో ఇవ్వాలంటే ప్రభాస్ లో ఉండాలి. క్యారీ ఆన్ మయ్య. పక్క తప్పుకో. ఇప్పుడు ఈ పెద్ద మనిషి ఫోటోలు దిగుతున్నాడు. ఈ పెద్ద మనిషి యొక్క స్టిల్. ఏం చేస్తున్నావు అన్న? భాషలా లేదు అది. భాష చూడు వేసుకున్న షర్టు చూడు ఎదగని హైట్ చూడరా. ఇదొకటేనా? ఏంటన్నది? పొట్ట ఏంటి బ్రో? అంతగారు పొట్ట లోపలికి ఎట్టి దిగుతా బ్రో ఈసారి. నన్ను అన్నాడు. ఇదిగోండి మాయా, మీ అందరి వల్ల నాకు వచ్చిన గోల్డెన్ ప్లే బటన్. వ్లాగులు ఎప్పుడు చూపించలేదు. దగ్గరగా 5-6 నెలల అవుద్ది బయటకు తీసి. ఒక్క ఫోటో కూడా లేదు దీంతో. నాకు సరదాగా ఫోటో ఏమైనా దిగుదామని తీసుకొచ్చా. మంచి పిక్స్ వచ్చినాయి. అవన్నీ ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తా. సేమ్ షర్ట్ ఏంటి అని అనుకోకండి, నేను వేసిందే అని చెప్పేసి ఫోటో కోసం దిగాను. మార్చడం మర్చిపోయా. అయితే ఇప్పుడు ఇక్కడ KPHBలో రాజారాణి అనే ఏదో రెస్టారెంట్ ఉంటే దానికి వచ్చాం. కొన్ని పొలావులు చెప్పాం. రాగానే ఆనియన్స్ లెమన్ పెట్టారు, మిర్చిగా చాలా పెట్టారు, పెరుగు చట్నీ ఇచ్చారు. పొలావులు చెప్పాం. పొలావ్ కోసం వెయిటింగ్. వచ్చిన తర్వాత టేస్ట్ ఎలా చూద్దాం. ఇది వచ్చేసరికి భీమవరం కోడి పొలావ్. ఇదేమో రాజారాణి మిక్స్డ్ నాన్ వెజ్ ఘాటు పొలావ్ అంటే ఇది. చాలు. ఇందులో ప్రాన్స్, మటన్ పీస్ చాలా బాగా కుక్ అయింది. హైలైట్ ఏంటంటే ఫిష్ కూడా వచ్చింది. నార్మల్గా మిక్స్డ్లో అయితే చికెన్, మటన్, ప్రాన్స్ చూస్తూ ఉంటాం మనం. మొత్తం 3 కలిపి వచ్చినాయి. చూడడానికి మసాలాలు గట్టిగా ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి. టేస్ట్ చూద్దాం. స్పైసీ ఉంది కదా మేడం, చాలా ఘాటుగా ఉంది. అందుకే పేరు కూడా ఘాట్ అని పెట్టారు. చాలా స్పైసీ ఉంది, ఫ్లేవర్ బాగుంది. భీమవరం కోడి పొలావ్ కూడా టేస్ట్ చూద్దాం. బగారా రైస్, అందులో గ్రేవీ కలిపేశాను. చికెన్ పైన మంచి ఎర్రగా గ్రేవీ ఇచ్చారు. బోన్లెస్ పీసులు ఉన్నాయి కానీ ఎక్కువ బోనే కనిపిస్తుంది. ఈ పీస్ చూడండి, పర్వాలే బాగానే ఫ్రై అయింది. దీని టేస్ట్ చూద్దాం. పర్వాలేదు. ఇది రాజారాణి గోంగూర మటన్ పొలావ్, మటన్ బిర్యానీ అంటే ఇది గోంగూర మటన్ బిర్యానీ. ఈ గోంగూర మటన్ బిర్యానీ కూడా ట్రై చేసేద్దాం. ఇది ఏంటంటే రైస్ మొత్తం బిర్యానీ రైస్ ఇచ్చారు, నార్మల్ బిర్యానీ రైస్. లోపల వచ్చేసరికి మటన్ చాలు మటన్ని గోంగూరతో గ్రేవీ కింద చేసి దాన్ని బిర్యానీ రైస్ లో పెట్టారు. ఆ గోంగూరని రైస్ లో కలిపి మటన్ పీస్ చూద్దాం ఎలా ఉందో. బాగా కుక్ అయింది. ఇలా చూడండి, భలే కుక్ అయింది. పర్లేదు. ఎలా ఉంది? ఇంట్లో గోంగూర పచ్చడి చేస్తారు, కొంచెం పుల్లగా. ఓకే, ఫస్ట్ మాత్రం పెద్ద యాంబియన్స్ బాగుంది. తోపు రెస్టారెంట్ లో ఉన్న రేట్లు ఉన్నాయి. గోంగూర మటన్ బిర్యానీ 490, మిక్స్డ్ పొలం 480, భీమవరం కోడి పొలం 320 అంట. ఇక్కడ మియాపూర్లో మనం KGF ఏదో రెస్టారెంట్కి వెళ్ళాం. యాంబియన్స్ అద్దరిపోయింది. అక్కడ ఉన్న ఈ రేట్లు. టేస్ట్ బాగుంది కానీ ఈ యాంబియన్స్కి ఇది ఫుడ్ కోర్టు కాదు, రెస్టారెంట్ కాదు, మధ్యలో ఉంది. దీనికి అంత కాస్ట్ పెట్టి తినడం అనవసరం. టేస్ట్ అయితే మాత్రం ఓకే, బాగుంది. ఒక హఠాత్ పరిణామం వల్ల మేము ఒక ప్లేస్ కి రావాల్సి వచ్చింది. ప్రసాద్ మామ నిన్న ఎవరో కామెంట్ పెట్టారంట, ఏంటి మాయ టైగర్ మాయ కనీసం కేక్ కూడా కట్ చేయించలేదని చెప్పేసి. అందుకని కేక్ కట్ చేయించడానికి తీసుకొచ్చాడు. కాకపోతే కేక్ కొన్నది ఆడి కాదు, వాళ్ళ అన్నయ్య. అన్నయ్య కింద ఉన్నాడు, అన్నయ్య వస్తాడు. ఇప్పుడు మేము AMBలో ఉన్న కృష్ణపట్నానికి వచ్చాం. ఆల్రెడీ మనం కొంచెం తినేసాం కదా లైట్ గా, టిఫిన్ లాగా. అందుకని ఇప్పుడు డిన్నర్ చేయడానికి వచ్చాం. వలీగడ్ కూడా ఉన్నాడు. డిన్నర్ చేస్తాం. ఫుడ్ పర్లేదు, బానే ఉంది. అది మా ఐస్ క్రీమ్ కేక్ పడిపోయింది కదా, షార్ట్ లో వీడియోలో చూసారు కదా. అందుకనే ప్రేమతో మా ప్రసాద్ గారు కాదు, మా భాస్కర్ అన్న తీసుకుని వచ్చాడు అనమాట కేకు, ఐస్ క్రీమ్ కేకు. నా కోసం సగం అయితే మా అలీగడ్ కోసం సగం కదన్నా. అరే బాబోయ్, నీకోసం అంటారు అలీ. ఐస్ క్రీమ్ బాగుంది, చాలా బాగుంది చూడడానికి. చాలరా బాబు. బార్బిక్యూలో వచ్చి కొడతాను బాబు, నేను కొడుతుంటే పాసుకుందామని. సూపర్. మా ఇంటికి రీచ్ అయిపోయాను. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను మాయ. ఇక్కడ దాకా వీడియో చూసామంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకో వ్లాగ్ లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.